ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు మోసాలపై రీ ఇన్స్పెక్షన్లు జరపాలని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపింది. జేఎన్టీయూహెచ్ కూకట్పల్లి క్యాంపస్ నుంచి స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఓపెన్ లెటర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపింది. అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పునర్తనిఖీలు చేయాలని విద్యార్థుల సంఘం డిమాండ్ చేశారు. అఫిలియేటింగ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే తనిఖీలు నిర్వహించాలని కోరారు. ఫీజు స్థిరీకరణకు సంబంధించిన ఫీజు ఫిక్సేషన్ కమిటీ నివేదికలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పబ్లిక్ డొమైన్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ముఖ్యమంత్రిని కోరారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ఈరోజు ధనార్జనే ధ్యేయంగా ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను లక్షలు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఇట్టి పరిస్థితుల లోపల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల వ్యవహారంలో చాలా కఠినంగా ఉండి ఈరోజు ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని చెప్పేసి నిన్న జరిగినటువంటి రివ్యూలో విద్యాశాఖకు సంబంధించిన రివ్యూలో తెలపడం జరిగింది. ఈ ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల పెంపు వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారి తీరును స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం స్వాగతిస్తుంది, హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను పెంచొద్దు. ఈరోజు పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈరోజు ఇంజనీరింగ్ విద్య అనేది ఒక అందని ద్రాక్షలాగా మారింది. లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు.